ఇక చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఇక చెప్పక తప్పదురా. చెప్తాను. ఆ రోజు అసలు ఏం జరిగిందో, నేను మీకు ఎందుకు దూరమయ్యానో, నేను మీకు బాధ పెట్టి ఎందుకు ఆ ఇంటికి వెళ్ళిపోయానో, అవన్నీ, అవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తానురా, చెప్తాను అనే విధంగా అంటూ ఉంటే భూమి కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ అలానే చూస్తూ ఉంటే ఆ రోజు ఆ రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజే భోగి పండుగ. అప్పుడు అపూర్వ నాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ రావటంతో వెంటనే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. నువ్వు వెంటనే ఆ బొమ్మల ఫ్యాక్టరీని తగలబెట్టాలని చెప్పింది. కార్మికులు నష్టాల్లో ఉన్నారు. అలా చేస్తే మనకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ తర్వాత కార్మికుల నష్టాలన్నీ పోతాయి. అందరూ సంతోషంగా ఉంటారని చెప్పింది. అలా చెప్పగానే కార్మికుల నష్టాలు అన్నీ ఇక పోతాయి. కార్మికులు సుఖంగా ఉంటారు. కార్మికులు పడుతున్న కష్టాలకు ఒక చక్కటి ఉదాహరణ దొరుకుతుందని నేను అనుకున్నాను. అలా అనే నేను వెంటనే ఆ ఫ్యాక్టరీని తగిలపెట్టాను. కానీ ఆ ఫ్యాక్టరీలో ఎవరూ లేరని నేను అనుకున్నాను. అందులో శోభచంద్ర గారు నిండు గర్భవతి ఉన్నారు. అలా చూసి ఒక్క క్షణం అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఆ ఫ్యాక్టరీలోనే పడి గర్భవతి అయిన శోభచంద్ర గారు చచ్చిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోయాను. కానీ అంతలో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పటికే శోభచంద్ర గారి మాట ఒక్కటే వినబడింది, నా కుటుంబం జాగ్రత్త అని. అందుకే ఇక ఆ కుటుంబాన్ని కాపాడటం కోసమే నేను ఆ ఇంట్లో ఆ మీరాను పెళ్లి చేసుకొని నేను ఆ ఇంట్లో ఉన్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదు. అసలు నా భార్య నన్ను ఎంతో చక్కగా చూసుకుంది. మారం చేస్తూ నన్ను ఎంతో ప్రేమగా పెంచిన నా శారదని నేను ఎలా వదిలేసి వెళ్తానని అనుకున్నావురా? మై డాడీ సూపర్ హీరో. నాన్న ఎప్పుడున్నో నా పక్కన ఉంటే నేను ఎన్నో మరెన్నో సంపాదిస్తాను, సాధిస్తాను అని అంటూ ఉండేవాడివి కదరా. ఆ మాటలకు నేను ఎంతో పొంగిపోయాను. నా కొడుకు నన్ను సూపర్ హీరో అన్నాడని నేనప్పుడు కూలి పని చేసినా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను అంత పైకెక్కించావు. కానీ ఇప్పుడు నేను అంత పైనున్నా కూడా నువ్వు నన్ను కింద పడేసి మాట్లాడుతున్నావురా. ప్రతిసారి బాధపడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ అమ్మ ఆ అమ్మ నాకు మాట ఇచ్చిందనే ఒకే ఒక కారణంతోనే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టానే తప్ప మరే ఉద్దేశంతో కాదురా. నాకు మీరంటే నాకంటే ఎక్కువగా ఇష్టం రా. నువ్వంటే నాకు చచ్చేంత ప్రాణం రా. ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా? నా బాధ నీకెందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. నాకు నువ్వు, నా శారద, మీరందరూ కావాలిరా. నేను మీతో ఉండాలి. ఇకపైన ఇక నా బాధలు ఇక చాలురా. ఇక నేను మీతో ఉంటాను అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. అంతలో భూమికి మాత్రం ఏం అర్థం కాదు. ఆ రోజు చెర్రీ గారు కూడా బొమ్మల గుడి దగ్గర నేను దొరికానని చెప్పారు. మరి ఆ గజ్జలు మాత్రం శోభచంద్ర గారివే అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను కూడా అక్కడే దొరికాను కదా. అంటే ఇదంతా ఏంటి? అసలు నేనేమనుకోవాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అని భూమి కంగారుగా, కృష్ణప్రసాద్ అంకుల్, ఎవరమ్మా? అంకుల్, నేను మీతో మాట్లాడాలి. అప్పుడు వెంటనే శారద, తను మా ఇంట్లోనే ఉంటుంది. ఓ, ఆ రోజు మీకు అండగా నిలిచి ప్రాణాలు పోకుండా కాపాడింది ఈ అమ్మాయినా శారద? అవునండి అంకుల్, నేను కూడా ఆ బొమ్మల గుడి దగ్గరే నేను దొరికాను. నా దగ్గర
ఆ గజ్జెల ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. నాకు దొరికిన కొంతమంది ఇదిగో వీటి ఆధారంగా మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోమని కూడా చెప్పారు. అంటే నేనెవరిని అంకుల్? ఆ రోజు మీరు బొమ్మల గుడి దగ్గర ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి రావటం నేను మిమ్మల్ని చూశాను. అందుకే మీకు, నాకు అంటే నా తాలూకు కుటుంబంకి ఏదో దగ్గర సంబంధమే ఉందని నేను అనుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే ఏంటమ్మా నువ్వేమంటున్నావు? అవునండి, నాకంటూ నా కుటుంబం నాకుంది అని తెలుసుకోవడానికి నా దగ్గర ఉన్నవి రెండే రెండు ఆధారాలు. ఒకటి షార్వా, రెండు గజ్జెలు. కానీ అవన్నీ అని విధంగా అంటూ అపూర్వ పేరు చెప్పబోతూ ఉంటే, వద్దు, ఇప్పుడు తన పేరు చెప్తే ఇక ఈ తలతిక్క అంతే, గొడవ గొడవ చేసేస్తాడు అని అనుకుంటూ, అవి ఏమైపోయాయమ్మా చూపించమ్మా, అవి ఎక్కడో దారిలో పడిపోయాయి. అవునా, ఆ గజ్జలను ఆ శార్వాణిని చూస్తే నేను గుర్తుపడతానమ్మా. సరే అంకుల్, ఖచ్చితంగా నేను అవి మీకు నేను తీసుకొని వస్తాను అనే విధంగా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ చేతులు పట్టుకుంటాడు. ఎరా, నన్ను తండ్రిగా ఇప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేయరా? ఎందుకంటే ఇక నా తాలూకు రహస్యం కూడా చెప్పేశాన్రా. ఇన్నాళ్ళు మరి ఎందుకు ఎందుకు నువ్వు మాకు చెప్పకుండా ఎందుకు నీలో నువ్వే బాధను అనుభవిస్తూ ఉన్నావు? ఎందుకంటే ఏమని చెప్పనురా? ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఇక వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకోక తప్పలేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని నా చేతులారా నేను అనుకోకుండా చంపేశాను కదరా. నిండు గర్భిణి, తను అడిగిన ఒకే ఒక కోరికను తీర్చాలని అనుకున్నాన్రా. అందుకే నా బాధనంతా దిగమింగుకొని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను. నేను చేసింది తప్పైతే నన్ను కొట్టు చంపు, అంతేకాని మీరున్న చోట్లో నన్ను ఉండనివ్వండిరా, ఉండకని చెప్పకో అని అనగానే అప్పుడు వెంటనే గగన్ తెలిసి తెలియకో ఏదో తప్పు చేశాడు, ఏం జరిగిందో కూడా చెప్పాడు కదా, మనతో పాటు మీ నాన్నను తీసుకుని వెళ్దాంరా, మీ నాన్న తప్పు నాకు ఏం కనిపించట్లేదు అని అంటూ ఉంటే అప్పుడు భూమి కూడా అవును పాపం అంకులు ఇంత బాధను అనుభవించారో, ఇప్పటికైనా వీళ్ళిద్దరిని కలిసి ఉండేలా మీరు ఒప్పుకోండి. వాళ్ళెంతో బాధపడుతూ వాళ్ళ ప్రేమను చంపుకొని ఉన్నారు. ఇకనైనా వాళ్ళ ప్రేమను బ్రతికించడం మీ చేతిలోనే ఉంది అని భూమి చెప్పగానే గగన్ ఆలోచిస్తూ ఉంటారు. మరి గగన్ శారద కృష్ణప్రసాద్లని కలుపుతాడా, అసలు ఏం చేస్తాడు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.